ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే ఈ లోకానికి వెలుగు అని చెప్పిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో డివైన్ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ శుభదినముగా ఉండునుగాక. ఎందుకంటే ప్రభువు 2 కొరింథీ 12:9 ఒక మాట పలుకుతున్నారు. పౌలు గారిని చూసి చెప్పిన మాట, నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమగుచున్నది. ఈ వాగ్దానం ప్రకారం ఈరోజు ప్రభు మనందరినీ దీవించునుగాక. ఈనాటి అంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. అక్కడ పునీత పౌలు గారు మనకొక సత్యాన్ని నేర్పిస్తున్నారు. ఈ సత్యం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో తప్పకుండా దేవుని యందు మనము విశ్వాసం కలిగి మన నమ్మికతో మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తాము. ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఈ విధంగా మనం చదువుతున్నాము. మన యందు పనిచేయు తన శక్తి ద్వారా మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటి అన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు మహిమ కలుగునుగాక అని పౌలు గారు అక్కడ రాస్తున్నారు. ఏం రాస్తున్నారంటే, అక్కడ మన యందు ఉన్న శక్తి, ఆ శక్తి ఏంటి? పరిశుద్ధాత్మ. మనలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనగా ఏం జరగబోతుందంటున్నాడు? అడిగిన వాటన్నిటికంటే, మనం ఊహించిన వాటికి అన్నిటికంటే అత్యధికముగా మనం పొందుకోబోచున్నాం. మనకి రహస్యం తెలుసా? ఈరోజు తెలుసుకోవాలని ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకొని మనల్ని మనము బలపరుచుకుందాము. ఇందులో ముఖ్యంగా 2 అంశాలు మనం చూద్దాం. మొదటి అంశంగా మనం చూస్తున్నాము, దేవుడు మనము అడిగిన వాటన్నిటికంటే అత్యధికముగా ఆయన ఇవ్వగలుగుతాడు. మనం గమనించినట్లయితే 1 సాముయేలు 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాము, ఎల్కానాకు 2 భార్యలు, మరి పెనిన్నా హన్నా అనిగా మనం చూస్తున్నాము. పెనిన్నాకు పిల్లలు కలరు, కానీ హన్నా పిల్లలు లేరు కనుక ఆమె గొడ్రాలుగా ఉంది. ఈ విషయాన్ని బట్టి మరి తన సవతి ఏం చేసేదంట, ప్రతిసారి కూడా హన్నాని హేళన చేసి ఆమె హింసించేది, అవమానపరిచేది. 1 సాముయేలు 1వ అధ్యాయము 6, 7లో ఈ విషయాన్ని మనం చదువుతున్నాము. ఈ పరిస్థితిలో హన్నా ఏం చేసిందంటే దేవుని దగ్గరికి వెళ్ళింది. 1 సాముయేలు 1వ అధ్యాయము 10వ వచనంలో మనము ఈ విధముగా చదువుతున్నాము. హన్నా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆమె ఎంతో దుఃఖముతో వేదనతో తన హృదయాన్ని కుమ్మరించి ఈ విధముగా ప్రార్థన చేస్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ దాసురాలైన నాకు కలిగిన శ్రమను చూసి దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాకు ఒక మగబిడ్డని ఇచ్చినట్లయితే ఆ మగబిడ్డ మీద కత్తి పడక నేను ఆ బిడ్డ నీకే, నీ సేవకు నేను అర్పిస్తానని ప్రార్థన చేసుకుంటుంది. గమనించండి, అక్కడ ఆమె ఏం ప్రార్థన చేసింది? తన అవమానము, బాధ భరించలేక ప్రభా ఒక్క బిడ్డ ఇస్తే చాలు ప్రభా. ఆమె అడిగింది, ఏమడుగుతుందంటే ఒకే ఒక్క బిడ్డనివ్వండి ప్రభా, ఈ బాధ నేను భరించలేను. ప్రతి స్త్రీ నన్ను గొడ్రాలు అని పిలుస్తుంది. దేవా నేను ఎలా బయటికి రావాలి, నేను ఏ విధంగా ఆశీర్వాదం పొందాలి దేవా అని చెప్పి ప్రార్థన చేసింది. గమనించండి, మనం కూడా చాలాసార్లు ఇలాంటి ప్రార్థన చేస్తున్నావేమో. ప్రభా ఈ అవమానం నుంచి నన్ను తప్పించండి, నేను భరించలేకపోతున్నాను, ఈ అప్పు సమస్యలో నేను చిక్కుకున్నాను ప్రభా, నేను ఏమడగను ప్రభా, ఈ అప్పు సమస్య తీసివేస్తే చాలు ప్రభా. అయ్యా నాకు ఒక్క ఉద్యోగం ఇవ్వండి ప్రభా, చాలు నైనా. దేవా ఈ అవమానం నుంచి నన్ను తప్పించండి ప్రభా అని మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాము. కానీ ఇక్కడ పునీత పౌలు గారు మనకేమి నేర్పిస్తున్నారంటే, మనలో ఉన్న శక్తి ద్వారా మనం అడిగిన దానికంటే గొప్పది మనం పొందుకోబోతున్నాం. ఇక్కడ హన్నా తను అడిగిన దానికంటే ఎక్కువగా పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే హన్నా ప్రార్థన చేసిందో మరి దేవుడు ఆమె ప్రార్థనకి జవాబుగా సాముయేలుని మరి ఇచ్చారు. అప్పుడు ఏం జరిగింది
వెంటనే ఆమె సాముయేలుని తీసుకువెళ్లి దేవాలయంలోనే అప్పచెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూస్తున్నాం. 1 సాముయేలు 1వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే అక్కడ యెహోవా మరి హన్నాను దర్శింపగా, హన్నాను జ్ఞాపకం చేసుకొనగా ఆమె గర్భవతి అయి మరి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అనగా ఆమె అడిగింది దేవుడి దగ్గర, దేవా ఒక్క కుమారునిస్తే చాలు ప్రభు అని అడిగింది. కానీ దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల అత్యధికముగా మనం అడిగిన దానికంటే ఎక్కువగా ప్రభు ఇస్తారు. ఇదే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నావో, దేని గురించి నువ్వు కృంగిపోతున్నావో, దేనిని గురించి నువ్వు దేవుడి దగ్గర మరి ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడు ఈరోజు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే మీరు అడిగిన దానికంటే ఎక్కువగా మీరు పొందుకోబోతున్నారు. అది దేవుడు మన జీవితంలో చేసే ఒక గొప్ప అద్భుతంగా ఈరోజు మనం చూస్తున్నాము. ఎందుకంటే మన దేవుడు శక్తివంతమైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఇక్కడ పౌలు అంటున్నాడు ఆయన చేయగల శక్తి గలవాడు, అడిగిన వానికంటే ఊహించిన వానికంటే ఎక్కువగా అత్యధికముగా ఇవ్వగల దేవుడు అంటున్నాడు. ఆయన శక్తి గల దేవుడని ప్రభువే స్వయముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 సంవత్సరాలున్నప్పుడు దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై ఏమంటున్నాడు, అబ్రహాము నేను సర్వశక్తిమంతుడైన దేవుడను, నా సన్నిధిలో నువ్వు నిందారహితముగా జీవించము. అనగా దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు. మనం అడిగిన దానికంటే గొప్ప విడుదలను, గొప్ప స్వస్థతలు మన జీవితంలో ఆయన చేయబోతున్నాడు. గొప్ప ద్వారాన్ని మన జీవితంలో ఆయన తెరవబోతున్నాడు. అన్న అడిగింది ఒకటే ఒక బిడ్డనివ్వమని అడిగింది. ప్రభా ఒక్క బిడ్డనివ్వండి చాలయ్యా, ఈ అవమానం నుంచి తప్పించుకోవాలి. ఈ రోజు నీ ప్రార్థన, నా ప్రార్థన అలాగే ఉండవచ్చేమో, కానీ మన దేవుడు గొప్ప దేవుడండి. ఇర్మియా 32వ అధ్యాయము 17-27 వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరును వహించువాడా, శూరుడా. అక్కడ అంటున్నాడు, దేవాని అధిక బలము చేత ప్రభా, నీ బాహు బలము చేత ప్రభా నువ్వు ఏ కార్యములైనా చేయగలవాడు. ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ప్రభు పరలోక ద్వారమును మన కోసం తెరుస్తారు, అనన్యంలో కూడా మార్గమును తెరుస్తారు. ఈరోజు మనం చిన్న విషయాల కోసం ప్రభు దగ్గర మొరపెడుతున్నామేమో, కానీ దేవుడు ఈరోజు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికైనా సమర్థవంతమైన శక్తివంతమైన దేవుడిగా ఉన్నాడు. దానియేలు 3వ అధ్యాయము 17వ వచనంలో మనం ఈ విధంగా చూస్తున్నాము. అక్కడ దానియేలు స్నేహితులు ఏమంటున్నారంటే, మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిగల అగ్ని గుండము నుంచి రక్షించుటకు సమర్థుడు. అనగా నోటితో వాళ్ళు ఆ దేవుడు సమర్థుడు అని వాళ్ళు నోటితో ఒప్పుకొని పలుకుతున్నారు. వారు విశ్వసిస్తున్నారు, మేము సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే అగ్ని గుండం నుంచి కూడా రక్షించగల సమర్థుడు. ఈ దేవుడు ఈరోజు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా చేయగలవాడు. ఎలా చేస్తారు? మనలో ఉన్నటువంటి శక్తి ద్వారా. అందుకోసమని జకరియా 4:6లో మనం చూస్తున్నాము, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేత సర్వ కార్యములు జరుగుతాయి. దేవుని ఆత్మ చేత మాత్రమే. అందుకే అపోస్తల కార్యం 1:8లో మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ మీపైకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని. ఈరోజు మనం ఒక రహస్యం నేర్చుకుంటున్నాం. మనలో ఉన్న శక్తి ద్వారా ఈరోజు ఎలాంటి శక్తిని మనం కలిగి ఉన్నాం. మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న వాని అన్నిటికంటే గొప్పవాడుగా మనం చూస్తున్నాము. కాబట్టి అలాంటి గొప్ప శక్తి ద్వారా ఈరోజు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా మనం పొందుకోబోతున్నామని దేవుడు మనకు ఒక రహస్యాన్ని ఈరోజు మనకి పునీత పౌలు గారి ద్వారా మనకి నేర్పిస్తున్నారు. 2వ వ్యక్తిగా మనము సాలమోన్ రాజు గారిని చూస్తున్నాము. ఈ సాలమోన్ రాజుకి దేవుడు కల్లో కనిపిస్తూ ఈ విధంగా అడుగుతారు. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం 7వ వచనం నుంచి చదివినప్పుడు దేవుడు రాజును అడుగుతున్నాడు, నీకు ఏం కావాలి కోరుకో అని కలలో కనిపించి అడిగినప్పుడు మరి సాలమోన్ రాజు ఈ విధముగా పలుకుతున్నాడు. 9వ వచనంలో మనం చూస్తున్నాము, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు తీర్పు తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము అని సాలమోన్ రాజు ప్రార్థన చేశాడు. అప్పుడు గమనించండి, ఆ ప్రార్థన అంట దేవునికి చాలా ప్రీతికరముగా మారింది. సాలమోన్ రాజు ఒకటి అడుగుతున్నాడు, ప్రభువా ఇంత పెద్ద ప్రజలు, ఈ ప్రజలకు నీతి న్యాయంగా నేను పరిపాలించుటకు వివేక విజ్ఞానములు ఇవ్వండి, అంతకంటే ఏమి వద్దన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగకుండా న్యాయములను గ్రహించుటకు వివేకమును
అనుగ్రహించుము అని నువ్వు అడిగిన ప్రార్థన నాకెంతగానో నచ్చింది అని ప్రభు చెప్తున్నారు. దానిని బట్టి గమనించండి, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో చూడు, ఈ లోకంలో ఎవ్వరికీ లేని వివేకం నీకు ఇస్తున్నాను. అంతేకాదు, దానితో పాటు ప్రభు నన్ను అడిగినా అడగకున్నా నేను నీకు మరి ఐశ్వర్యమును కూడా ప్రసాదిస్తాను, ఐశ్వర్యంతో పాటు పేరు ప్రఖ్యాతులు ఇస్తాను. అంతేకాదు, దేవుడు అంటున్నాడు, నీ తండ్రి అయిన దావీదు వలె నీవు కూడా నా మాటను పాటిస్తే నీకు నేను దీర్ఘాయుష్యుని కూడా ఇస్తాను. గమనించండి, అక్కడ సాలమోను రాజు అడిగింది, దేవా, ఈ యొక్క ప్రజలను పరిపాలించడానికి నాకు వివేక విజ్ఞానములు ఇవ్వండి అని అడిగాడు. అంతే, ఇంకా ఆయన వేరేది ఏమీ కోరుకోలేదు. కానీ మరి దేవుడే అంట ఆయనని చూసి ఏమంటున్నాడు, ఇదిగో నువ్వు అడిగినను అడగకున్నను నేనే నీకు ఇస్తానని ప్రభు చెప్తున్నారు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ప్రభు మన జీవితంలో ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య క్రియలు ఆ ప్రభు చేస్తారు. ఆ విధముగా నేను టీచర్గా స్కూల్లో పనిచేసేటప్పుడు దేవుడి దగ్గర ఒక ప్రార్థన చేసేదాన్ని. అప్పుడు ఇంకా నేను ఆత్మను మారు మనసు పొందుకోనప్పుడు ఏం అడిగేదానంటే, ప్రభా, నాకు ఒక మంచి ఇల్లు ఇవ్వండి చాలు ప్రభా, ఒక మంచి కారు ఇవ్వండి చాలు ప్రభా, ఈ రెండు ఉంటే చాలు ప్రభా సిటీలోనని ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ అంతకంటే అధికముగా దేవుడు నాకు మారు మనసును కలగజేసి పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఈ పరిశుద్ధాత్మను అనుగ్రహించడమే కాదండి, నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఊహించని విధముగా ప్రభు ఇప్పుడు నన్ను తన సేవలో వాడుకుంటున్నారు. ఎంత ధన్యత! మనం అడిగింది చిన్న కోరిక, అది ఇస్తే చాలు ప్రభు అంటారు. కానీ ప్రభు ఏం చేస్తారంటే, మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ప్రభు ఎక్కువగా మన జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఈ రోజు ప్రభును అడిగిన దానికంటే ప్రభు ఎక్కువగా చేస్తారు. ఆ పరలోక ద్వారం ప్రభు మన కోసం తెరిచే ఉంచారు. ఈ రోజు మనం ఏమంటున్నారంటే, నువ్వు లేచి, ప్రభు అంటున్నాడు, ఇదిగో వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది, లేచి నడువు అని ప్రభు చెప్తున్నాడు. లెమ్ము, తేజరిల్లుము, దేవుని వెలుగు నీ పైనకి వచ్చి ఉన్నది, దేవుని యొక్క ఆత్మశక్తి నీ పైన ఉన్నది కనుక ఈ రోజు నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే ప్రభు అంటున్నాడు, దేవుడు 10 అడుగులు నడిపిస్తారు. నువ్వు ఒక్క విశ్వాసంతో ముందుకు వెళ్లితే, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఇదే దేవుడు అన్నా జీవితంలో చేసిన దేవుడు, సాలమోను రాజు జీవితంలో చేసిన దేవుడు ఈ రోజు నీకు నాకు కూడా చేయనున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడుగా చూస్తున్నాం, మన సర్వశక్తిమంతుడైన దేవుడుగా మనం చూస్తున్నాం. ఆ దేవుడు ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. రెండోదిగా మనం గమనిస్తున్నాము, మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రభు మన జీవితంలో చేయగల దేవుడుగా మనం చూస్తున్నాం. 1 కొరింథీ 2:9 ఈ విధముగా మనం చదువుతున్నాము, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కారేలేదు. మనము ఊహించలేనిది, మనం ఎప్పుడు కూడా నా జీవితంలో సంభవించునా అన్న దానిని అంట ప్రభు మన కోసం సిద్ధపరిచారు. నీ జీవితంలో ఇది జరుగుతుందని ఊహించని కూడా ఊహించవు. చాలా మంది చెప్తారు, నిజంగా నేను ఊహించలేదండి, నా జీవితంలో దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తారు, ఇంత గొప్ప ఉద్యోగం ఇస్తారని, ఇంత గొప్పగా నన్ను లేవనెత్తుతారని, మా అమ్మాయికి ఎంత మంచి సంబంధం దొరికిందండి, మేము ఊహించలేదండి అంటారు. అలాంటి ఊహించని కార్యములు దేని ద్వారా జరుగుతాయంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతుంది. ఆత్మ అభిషేకం ఎప్పుడైతే మన మీద ఉంటుందో ప్రభు అంటున్నారు, మనం ఊహించని దానికంటే గొప్ప కార్యాలు మన యందు చేయగలటువంటి ఆ దేవుడు మనలో ఉన్నాడు. మనలో ఉన్నటువంటి అభిషేకం ద్వారా మనం ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మరి మన జీవితంలో ఈ గొప్ప కార్యాలు ఊహించని కంటే ఎక్కువగా జరగాలంటే నీకు నాకు అవసరమైనది అభిషేకము. పరిశుద్ధాత్మ అభిషేకము మన మీద ఉండాలి, పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు లోకమంతా సాక్షులుగా మారుతారంటున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందని మన ప్రతి అవసరాన్ని తీరుస్తుంది అంటున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి కాడిని విర్రగొడుతుంది అంటున్నాడు. మనం ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాడు. మనము దావీదు రాజుని గమనించినట్లయితే 2 సాముయేల్లో 7వ అధ్యాయము 19వ వచనంలో మరి దావీదు రాజు ఆ దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ఈ విధముగా అంటున్నాడు, నా ప్రభువైన యెహోవా, నన్ను ఎంతగానో వెచ్చించుటకు నేను ఏ పాటివాడినయ్యా, నేను మా ఇంటికి ఊరు పేరు లేని వాడను ప్రభా, అల్పుడను ప్రభా,
అని దావీదు రాజు అంటున్నాడు. ఇంతగా హెచ్చించాడు. మరి దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న ఈ దావీదు ఏ విధముగా రాజభవనకు వెళ్ళాడండి? ఒక్కసారి మనం ఆలోచిస్తే అది అభిషేకం వల్ల మాత్రమే. అతనిలో ఉన్న అభిషేకం అతన్ని గొర్రెల కాపరి నుంచి రాజభవనమునకు తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 1 సాముయేలు 16వ అధ్యాయంలో మనం 13వ వచనంలో మనం చూసినప్పుడు సాముయేలు ప్రవక్త తైలపు కొమ్మును తీసుకుని వెళ్ళి మరి దావీదుని అన్నల ఎదుట అభిషేకించాడు. అప్పటి నుంచి యెహోవా ఆత్మ అతనిలో నిలిచిపోయినట్లుగా మనం చూస్తున్నాము. దాని తర్వాత ఏం జరిగిందంటే మరి 1 సాముయేలు 16వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే యెహోవా ఆత్మ సౌలును వీడి వెళ్ళిపోయాను. యెహోవా యొద్ద నుండి దుష్టాత్మ ఒకటి వచ్చి అతనిని పీడించుచున్నదంట. ఆ సమయంలో సౌలు సేవకులు ఏమంటున్నారంటే, రాజా నువ్వు ఆజ్ఞ ఇచ్చినట్లయితే మేము సితారాను చమత్కారముగా వాయించగల నేర్పరిగల వారిని తీసుకొని వస్తాము. అప్పుడు అతడు వచ్చి సితారాని వాయించగా అప్పుడు మీకు నెమ్మది కలుగును అని చెప్పగా ఆ నెమ్మది కలిగించే సితారాను చక్కగా వాయించగల వ్యక్తి ఎవరండి? దావీదు. అప్పుడు వారు వెళ్ళి దావీదును తీసుకొని వస్తారు. దావీదు ఎప్పుడైతే ఆ రాజు దగ్గర అతను సితారా వాయించాడో వెంటనే ఆ సౌలు రాజులో ఉన్న దుష్టాత్మను అతన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. మరి దేని వల్ల దావీదు సౌలు రాజుకు తేబడ్డాడు? మరి తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ఆ దుష్టాత్మను వెళ్ళగొట్టడానికి తీసుకువెళ్ళాడు. అదే విధముగా ఈరోజు నీకు నాకు కూడా దేవుడు గొప్ప ద్వారాన్ని తెలుస్తాడు. ఊహించని కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఎప్పుడు నీలో నాలో పరిశుద్ధాత్మ ఉంటే మన ద్వారా పనిచే శక్తి ద్వారా అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా, కేవలము పరిశుద్ధాత్మ ద్వారా మరి దావీదు ఎక్కడికి వెళ్ళాడు? రాజభవనంలోకి వెళ్ళాడు. అప్పుడు మరి సౌలు రాజు ఏమంటాడో తెలుసా? దావీదు నా అనుగ్రహమునకు పాత్రుడయ్యాడు కనుక యెషాయితో అంటాడు, ఇదిగో నీ కుమారుడైన దావీదుని నా రాజకొలువులో ఉండనిమ్ము అని చెప్పి అక్కడ ఉద్యోగం ఇస్తాడు. అభిషేకం ఆయనని ఎక్కడికి తీసుకువెళ్ళింది? ఉన్నత స్థలంలోనికి తీసుకువెళ్ళింది. అని ఊహించని స్థలంలోనికి దావీదు వెళ్ళగలిగాడు. కాబట్టి ఈరోజు నీలో మరి ప్రత్యేకంగా మనకు అవసరమైనది అభిషేకం అవసరం. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు ఈ శక్తి ద్వారా ఈరోజు నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయని ప్రభు చెప్తున్నాడు. అదే విధముగా మనం దానియేలుని గమనించినట్లయితే దానియేలు 2వ అధ్యాయంలో మరి నెబుకద్నెజర్ రాజుకు కల వచ్చినప్పుడు ఆ కల భావాన్ని చెప్పడానికి బాబిలోనియాలో ఉన్న జ్ఞానులు ఎవ్వరు కూడా చేయలేకపోయారు. ఆ సమయంలో దానియేలు తన స్నేహితులతో కలిసి మరి దేవుని దగ్గర ప్రార్థన చేయగా దేవుని యొక్క కటాక్షం వల్ల భావము తెలుపబడింది. కేవలము దేవుని యొక్క కృప వల్ల, ఆయనలో ఉన్న ఆత్మ వల్ల ఆ రోజు ఆ నెబుకద్నెజర్ రాజుకి కలకి అర్థం చెప్పడం వల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన రాజభవనంలోకి వెళ్ళి అక్కడ ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థితిని పొందుకున్నాడు. ఎప్పుడు కూడా ఊహించనిదే ప్రభు అంటున్నాడు. మీరు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు ఈరోజు మనలో జరగాలంటే దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. ఆ అభిషేకం ద్వారా దేవుడు అంటున్నాడు, నిన్ను ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే కార్యము జరుగునని జకరియా 4వ అధ్యాయం 6వ వచనంలో ఈరోజు మనం చదువుతున్నాము. కనుక ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు ఉన్నత స్థానంలోకి వెళ్ళబోతున్నావు. అదే విధముగా దానియేలు 5వ అధ్యాయంలో బెల్షజర్ రాజును మనం చూసినప్పుడు ఆ రాజు ఏం చేశాడు? విందు చేస్తూ ఆ విందులో తన భార్యలకి, పెంపుడు గత్తెలకి, ప్రతి ఒక్కరికి కూడా ఏం చేశాడంట? యెరూషలేము దేవాలయంలో నుంచి తెచ్చిన పవిత్రమైన పాత్రలను వారు త్రాగుచుండగా ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాసినప్పుడు ఆ రాతను చదవడానికి ఎవరు లేరు. వాళ్ళు ఏడుస్తూ భయపడుతూ ఉంటారు. జ్ఞానులు కానీ ఎవ్వరు కానీ ఆ రాతను అర్థం చేసుకోలేదు. అప్పుడు వాళ్ళ తల్లి రాజమాత చెప్తుంది, రాజా ఇదిగో మన దేశంలో పవిత్రుడైన దేవుని ఆత్మ కలిగిన దానియేలు ఉన్నాడు, అతను మాత్రమే ఇది చదవగలడని చెప్పినప్పుడు దానియేలు వచ్చి ఆ యొక్క రాసినటువంటి రాతకు అర్థం చెప్పినప్పుడు మరొక్కసారి దానియేలును రాజు సత్కరిస్తున్నాడు. ఈరోజు ప్రభు అన్నాడు, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు నీలో ఉన్న శక్తి ద్వారా ప్రభు చేయబోతున్నారు. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీలో ఉన్న శక్తి, ఈ లోకంలో ఉన్న శక్తులన్నిటికంటే గొప్ప శక్తి, గొప్ప అభిషేకాన్ని మనం పొందుకొని ఉన్నాము.
కాబట్టి ఈరోజు మనం ఆ దేవుని వంక చూసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభు కార్యం చేస్తారు. కనుక మీరు పిరికి ఆత్మ కాదండి, భయపడే ఆత్మ కాదండి, అయ్యో నా జీవితంలో ఏమి జరగదేమో అని కృంగిపోయే ఆత్మను ప్రభు ఇవ్వలేదు, కానీ ధైర్యపరిచే ఆత్మను ప్రభు ఇచ్చారు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనం పొందుకున్నాము, కానీ పిరికి ఆత్మ కాదు. అది నేను ఆత్మహత్యకు తీసుకుని పోయే ఆత్మ కాదు. దేవుడు అంటున్నాడు, మీరు ఊహించిన దానికంటే, మీరు అడిగిన వాటికంటే గొప్ప కార్యాలు మన జీవితంలో జరగబోతున్నాయి. ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభు చేస్తారు. ఎఫెసీ 3:20 ప్రకారం ఈరోజు మన యందు పనిచేయ శక్తి ద్వారా మనం అడుగుదానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా మనం పొందుకోబోచున్నాము. ఈ యొక్క వాక్యము మనలో పనిచేయను గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు ఆశను కలిగించి, విశ్వాసాన్ని కలిగించి, మనందరినీ కూడా ప్రభు తన కృపతో నింపును గాక. ఇట్టి కార్యాలు మన జీవితంలో జరగాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమున్న తండ్రి, మీకే స్తుతి, ఘనత, మహిమ మేము చెల్లించుకుంటున్నాం. మీరు ఊహించిన దానికంటే, మీరు అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తివంతమైన దేవుడు అని చెప్పిన తండ్రి, ఈరోజు ప్రభా ఎవరెవరైతే ప్రభా మరి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వారు అడిగిన దానికంటే మీరు ఏ విధముగా హన్నా జీవితంలో చేశారు, అదే విధముగా ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నానా సాలమోన్ రాజు జీవితంలో మీరు ఏ విధంగా ప్రభా అత్యధికంగా అడిగిన దానికంటే మీరు ఎక్కువగా ఇచ్చారు ప్రభా, అదే విధముగా ఈరోజు ఎవరెవరు అడుగుతున్నారో వారి జీవితంలో ఒక గొప్ప మార్గం తెరవబడును గాక. యేసయ్య నీ వెలుగు వారి కుటుంబాలకు వచ్చివేయును గాక ప్రభా. ఎవరెవరైతే నాయన వేదనతో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో, ప్రతి దుఃఖం మీరు సంతోషముగా మారును గాక ప్రభా. నాయన ప్రతి బిడ్డను మీరు ముట్టమని, తాకమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం మీరు ఇవ్వమని ప్రార్థన చేసినాం. నీ కృప ప్రవహించును గాక, నీ కరుణ ప్రవహించును గాక. పరలోక ద్వారం ప్రతి బిడ్డకు తెరవబడును గాక ప్రభా. ఉద్యోగం లేని వారికి నాయన నీ నామలో ఇప్పుడే నాయన ద్వారం తెరవబడును గాక. యేసు నామలో ద్వారం తెరవబడును గాక ప్రభా. మీరు కార్యం చేయమని బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నాం నాయన. కృంగిపోయిన వారిని లేపే పరిశుద్ధాత్మను ప్రతి బిడ్డలకు మీరు పంపించమని అడుగుతున్నాం ప్రభా. బలపరిచే ఆత్మను పంపించమని అడుగుతున్నాం ప్రభా. నీ కోసం గొప్ప కార్యాలు చేసి బిడ్డలు పంపియండి. రెండవదిగా ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగును గాక. ఆయన దావీదు రాజును మీరు అభిషేకించినట్లుగా ఆయన అదే విధముగా ప్రభు దానియేలు మీరు అభిషేకించి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసినట్లుగా ప్రభా, అంతకంటే గొప్ప అభిషేకాన్ని ప్రభా ఈరోజు మా అందరి మీదకి మీరు పంపించినందుకు వందనాలు. మాలో ఉన్న ఈ అభిషేకం ద్వారా, ప్రతి ఒక్కరిలో బిడ్డలో ఉన్నటువంటి అభిషేకం ద్వారా గొప్ప కార్యాలు నాయన వారి జీవితంలో జరుగును గాక. యేసు నామములో జరుగును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని ఆశపడుతున్నారా? దేవుని సహవాసం మీకు కావాలని మీరు ఆశపడుతున్నారా? అయితే మిమ్మల్ని మేము ప్రేమతో మా దగ్గర జరిగే ప్రతి శుక్రవార ఉపవాస ప్రార్థనకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అందరూ రండి. ఇప్పుడు మీరు వినిన ఈ దైవ సందేశము మీకు ఆత్మలో ఎదుగుటకు ఉపయోగపడిందని మేము విశ్వసిస్తున్నాం. ఇంకా మీరు ఆత్మలో బలపడాలనుకుంటున్నారా? అయితే రండి, మా ఈ డివైన్ లైట్ మినిస్ట్రీస్ ద్వారా జరపబడు ప్రతి శుక్రవార ప్రార్థనలో పాల్గొని ఆశీర్వాదములు, స్వస్థతలు పొందగలరు. ఎంతోమంది మా ఈ పరిచర్య ద్వారా అనేకముగా మేలులు పొంది ఉన్నారు. ప్రార్థనా సమయం ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగును. మా అడ్రస్ డివైన్ లైట్ మినిస్ట్రీస్, 4th floor, ఐమ్ శ్రీ షమీరా, ఆపోజిట్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్, బిహైండ్ సంగీత్ థియేటర్, సికింద్రాబాద్. మీ ప్రార్థనా అవసరముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ విదేశాల్లో చదువుకోవాలన్న ఆసక్తి ఉందా? మీరు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు ముందుగా సంప్రదించవలసింది ఇన్ఫెంట్ జిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అండ్ ఇమిగ్రేషన్. ఇక్కడ మీకు అందించబడే ప్రత్యేక సేవలు ఎన్నో ఉన్నాయి. కెరీర్ కౌన్సిలింగ్, పార్ట్ టైం జాబ్ అసిస్టెన్స్, సరైన గైడెన్స్, వీసా తయారీలో సహకారము, వ్యక్తిగత కౌన్సిలింగ్, స్పష్టమైన సలహాలు, పరిపూర్ణమైన డాక్యుమెంటేషన్, లేటెస్ట్ వీసా ప్రొసీజర్లు మరియు ఎయిర్ టికెటింగ్స్, పికప్ చేయడము, ఫారిన్ ఎక్స్చేంజ్, యూనివర్సిటీ లేదా కాలేజ్ వద్దకు చేరుకున్నప్పుడు అకామిడేషన్ అరేంజ్ చేయడము, మొదటి నుంచి చివరి వరకు బాధ్యతలను స్వీకరించడము. సర్వీస్ ఛార్జీలు లేనే లేవు. వీటన్నిటి కొరకు మీరు కన్సల్ట్ చేయవలసిన ఒకే ఒక చోటు, అదే ఇన్ఫెంట్ జిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అండ్ ఇమిగ్రేషన్. Hello, my name is Jo Asquith and I'm from Southern Cross University in Australia. I'm here to speak to you today a little bit about studying overseas in Australia.
Southern Cross University works with Infant Jesus in Hyderabad and Mr. Raja Reddy, who is the CEO. They're the agency that can help you fill out your documentation, organise your visas and everything you need to study overseas. We do bachelor's programs, we do master's programs, and we do doctoral studies by research and also by coursework. Infant Jesus are an agency in Hyderabad, an education agency that provide information for a range of countries and a range of institutions. They've been going for about 13 years and we've been working with Infant Jesus for the last 6 years and are very happy with their services they provide to students. As soon as a student is interested in studying in Australia, it's good to go and find out a little bit more information about it. Students really need to do the research themselves. So they can go along to an agency like Infant Jesus and they can find out a little bit about how to apply to come over to Australia. Not only do students have to apply for the university, but they also have to apply for a visa. I, G. Shravya, completed my graduation in pharmacy in Bharat Institute of Pharmacy. I am interested in pursuing my MS in abroad, that too especially in Australia. But I was confused that there are many consultancies in the Hyderabad. As that, can I get my accurate information what I am expecting? I was so confused, and at last my friend suggested Infant Jesus Consultancy, which is located at Secunderabad. When I went to the consultancy, the counselors was very friendly and they give me the accurate information what I am expecting. I have done all my process and lodged my visa. At last I got my visa in 30 days. The director of the Infant Jesus Consultancy, Raja Reddy, helped me a lot in documentation and lodging my visa. I am very thankful to him. I was so afraid that as Australian rules have been changed, I think I would not get my visa. But because of Raja Reddy, it's possible that I got my visa in 30 days. I am very thankful to him. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సంతానము లేదని బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతూ ఉన్నారా? చేతబడి శక్తితో నలిగిపోతున్నారా? స్వస్థత, విడుదల, అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, ఆరోగ్యమాత చర్చి వారు నిర్వహించు ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 8 వరకు స్వస్థత ప్రార్థనలో, దివ్య బలిపూజలో, మరియమ్మ గారి జన్మదిన వేడుకలలో పాల్గొనండి, విడుదల పొందండి. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ ఫాదర్ అగస్టిన్ వల్లూరన్, కోటా, కేరళ, మరియు రెవరెండ్ ఫాదర్ క్రీస్తురాజు గారు.